ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏ క్షణమైనా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చేది అసలు ఎవరి దగ్గర ఎంత సామగ్రి ఉంది, అంటే ఎవరి దగ్గర యుద్ధ సామగ్రి ఎక్కువ ఉంది, అలాగే ఎవరు ఎంత ఎక్కువ పోరాడగలుగుతారు, ఎవరి దగ్గర ఎక్కువ సైన్యం ఉంది, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే ఈరోజు వీడియోలో ఎవరి శక్తి ఎంత ఉంటుంది అనేది మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య వైరం చాలా దారుణంగా పెరిగింది. ఏ క్షణమైనా యుద్ధం మొదలవ్వచ్చు కూడా. దానికి కారణం కేవలం మొన్న 22న జరిగిన ఉగ్రదాడి ఒక్కటే కాదు, గత కొన్ని యుగాల నుండి మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం మరియు దానిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆగడాలు పెరిగిపోవడం. వీటన్నిటి కారణంగా ఎంతో కాలం నుండి ఓపిగ్గా మన పొరుగు దేశమే కదా అని మారుతుందిలే అని ఒక ఆలోచనతో ఎప్పటికప్పుడు కేవలం మాటలతో మాత్రమే సరిపెట్టేసింది ఇండియా. కానీ ఇప్పుడు ఇండియా ఓపిక నశించిపోయింది. ఉగ్రమూకులు మరియు వాటి వెనక ఉండి నడిపే పాకిస్తాన్ మితిమీరిపోయాయి. దాని కారణంగా ఇక ఇండియా ఓపిక నశించింది. ఇంకా పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయడమే చివరి మార్గమని డిసైడ్ అయింది మోడీ గవర్నమెంట్. ఇలాంటి సమయంలోనే అందరిలో ఒక ఆలోచన చాలా గట్టిగా వస్తుంది. అసలు ఎవరి దగ్గర ఎంత సత్తా ఉంది, ఎవరి దగ్గర ఎంత బలగం ఉంది, ఎవరి దగ్గర ఎంత ఆయుధ శక్తి ఉంది, ఇప్పుడు యుద్ధం వస్తే అసలు ఎవరు గెలుస్తారు, ఇలాంటి ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. అందుకే ఈరోజు వీడియోలో ఎవరి శక్తి ఎంత, ఎవరి దగ్గర ఎంత బలగం ఆయుధ శక్తి ఉంది అనే విషయాలు మీకు తెలియజేస్తాను. అలాగే ఇక్కడ ఎంత బలగం ఎంత శక్తితో వచ్చినా కానీ ఇండియా మాత్రమే యుద్ధం గెలుస్తుంది. దానికి కారణం ఇండియా ఆర్మీ దగ్గర ఉన్న ధైర్యం, బలం, బుద్ధి, కుశలత. పాక్ లాంటి చెత్త దగ్గర ఉన్న ఆర్మీకి అది లేదు. వాళ్ళకి కేవలం తిని తొంగవడమే వచ్చు. నేను మాట వరుసకి అనడం లేదు. పాక్తో ఇప్పటి వరకు జరిగిన అన్ని యుద్ధాల్లో కేవలం ఇండియా మాత్రమే గెలిచింది తప్ప ఏ రోజు పాక్ గెలిచింది లేదు. పాక్ లాంటి చెత్త దేశంతో పోరాటమే ఒక టైం వేస్ట్ పని అని ఇండియా భావిస్తుంది. కనుకే ఎప్పటి వరకు పాక్ ఆటలు సాగుతున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, అంతా కోల్పోయిన వాడికి ఇంకా కోల్పోవడం ఏమీ ఉండదు. కనుక వాడు దేనికైనా తెగిస్తాడు. అలానే వాడు మొత్తం కోల్పోయి ఉన్నాడు గనక పక్కవాడిని కూడా ఏదోలా అన్నీ కోల్పోయే విధంగా చేసేసి మనలానే మార్చేద్దామని చూస్తాడు. ఆ విధంగానే ఇప్పుడు పాకిస్తాన్ చూస్తుంది. పాకిస్తాన్ సర్వం కోల్పోయి ఉంది. అందుకే వాడు మన దేశం ఎదుగుదల చూడలేక ఎలా అయినా మన దేశాన్ని యుద్ధానికి లాగి ఆర్థికంగా కిందకి లాగేయాలి అని చూస్తుంది. కానీ మోడీ లాంటి వ్యక్తి మన దేశానికి పీఎంగా ఉన్నంతకాలం వాళ్ళు ఎత్తుగడలు అస్సలు పనిచేయవు. ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే అసలు ఏ దేశం దగ్గర ఎంత శక్తి ఉంది, ఎవరి దగ్గర ఎంత యుద్ధ సామాగ్రి ఉంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను వరుసగా ఎవరి దగ్గర ఎంత శక్తి ఉందో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ముందుగా ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి ఇండియా దగ్గర 264 ఉండగా పాకిస్తాన్ దగ్గర మాత్రం కేవలం 60 మాత్రమే ఉన్నాయి. నెంబర్ 2 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి ఇండియా దగ్గర 606 ఉండగా పాకిస్తాన్ దగ్గర 387 మాత్రమే ఉన్నాయి. నెంబర్ 3 టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే మిగిలిన లో అండ్ హై కెపాసిటీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్. ఇండియా దగ్గర 2296 ఉండగా పాకిస్తాన్ దగ్గర కేవలం 1434 మాత్రమే ఉన్నాయి. నెంబర్ 4 అటాక్ హెలికాప్టర్స్. ఇండియా దగ్గర 70 ఉండగా పాకిస్తాన్ దగ్గర 50 ఉన్నాయి. నెంబర్ 5 నార్మల్ హెలికాప్టర్స్. ఇండియా దగ్గర 869 ఉండగా పాకిస్తాన్ దగ్గర 352 ఉన్నాయి. నెంబర్ 6 ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్. ఇండియా దగ్గర కేవలం 5 ఉండగా పాకిస్తాన్ దగ్గర అసలు ఏమీ లేవు. నెంబర్ 7 సబ్మెరియన్స్. ఇండియా దగ్గర 18 ఉండగా పాకిస్తాన్ దగ్గర 8 మాత్రమే ఉన్నాయి. అవి కూడా తుప్పు పట్టి ఎందుకు పనిచేయని స్థితిలో ఉన్నాయి పాక్ సబ్మెరైన్స్. నెంబర్ 8 యుద్ధ నౌకలు. ఇండియా దగ్గర 294 ఉండగా పాక్ దగ్గర 114 మాత్రమే ఉన్నాయి. నెంబర్ 9 మల్టీప్లై రాకెట్ లాంచర్ సిస్టమ్స్. ఇండియా దగ్గర 702 ఉండగా పాక్ దగ్గర 602 ఉన్నాయి. నెంబర్ 10 టువర్డ్ ఆర్టిలరీ. ఇండియా దగ్గర 3243 ఉండగా పాకిస్తాన్ దగ్గర 3238 ఉన్నాయి. అంటే దగ్గర మనకి సమానంగానే ఉంది. నెంబర్ 11 ట్యాంకర్స్. ఇండియా దగ్గర 4614 ట్యాంకర్స్ ఉండగా పాక్ దగ్గర మాత్రం 3742 ఉన్నాయి. ఇవి కూడా దగ్గర మనకి సమానంగానే ఉన్నాయి. నెంబర్ 12 బాలిస్టిక్ మిసైల్స్. ఇండియా దగ్గర 78 ఉండగా పాక్ దగ్గర మాత్రం 90 ఉన్నాయి. ఇవి మనకంటే ఎక్కువ ఉన్నాయి అని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. కానీ వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. నెంబర్ 13 న్యూక్లియర్ బాంబ్స్.
ఇండియా దగ్గర 174 ఉండగా పాక్ దగ్గర 170 ఉన్నాయి. ఇవి కూడా మనకి దగ్గరగా సమానంగానే ఉన్నాయి. నెంబర్ 14. ఇంకా సైనికుల పరంగా చూస్తే మాత్రం నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. రిజర్వ్ ఫోర్స్లో ఇండియా దగ్గర 11,55,000 ఉండగా పాక్ దగ్గర మాత్రం 5,50,000 మాత్రమే ఉంది. యాక్టివ్ ఫోర్స్ ఇండియా దగ్గర 14,55,550 మంది ఉండగా పాక్ దగ్గర మాత్రం కేవలం 6,54,000 మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా కొన్ని ఆయుధాల విషయంలో పాకిస్తాన్ మనతో పాటు దగ్గరగా ఉన్నా కానీ మన దగ్గర ఉన్న ఆయుధాల విషయంలో పాకిస్తాన్ చాలా వెనుకబడి ఉంది అని చెప్పవచ్చు. మరియు ఇప్పుడు నేను చెప్పిన లెక్కల్లో ఉన్న పాక్ ఆయుధాలు సగానికి పైగా మన ఇండియాతో జరిగిన వార్లో చాలా పాడైపోయి ఉన్నవే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఏ ఆయుధాలైనా సరే సొంతగా కొన్నవి కాదు, చైనా వంటి దరిద్రపు దేశాలను అడుక్కుని తెచ్చుకున్న ఆయుధాలు మాత్రమే. ఎందుకంటే ఈ పెంట పాకిస్తాన్కి కొనుక్కుని తెచ్చుకునేంత ఆదాయం లేదు. ఇంకా ఫైనల్గా కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఈరోజు పాక్ లాంటి ఒక దేశం మన పాలిట శనిలా పట్టుకుని పీడిస్తుంది అంటే ఒకానొక సమయంలో గాంధీ మరియు నెహ్రూ వంటి వారు ఈ దేశానికి మద్దతు పలికి వారి దేశానికి కావలసిన డబ్బుల్ని కూడా వారికి ఇచ్చి మరియు సానుభూతిగా మన దేశంలో పీఓకే లాంటి ప్రదేశాల్లో కొన్ని వేల ఎకరాలు భూమిని వారికి వదిలిపెట్టేశారు. దాని కారణంగానే వాళ్ళు పీఓకే మొత్తాన్ని ఆక్రమించుకుని వారిది అని చెప్పుకున్నారు. అక్కడతో ఆగకుండా అప్పటి పాలనలో కాంగ్రెస్ ఉన్న సమయంలోనే ఈ పాక్ మరియు పాక్ పెంచుకుంటున్నటువంటి కుక్కలుగా ఉన్న ఉగ్రవాదులు నెమ్మదిగా కాశ్మీర్లో కూడా చేరి ఒక వైరస్లా పాకేశారు. ఇలా ఆనాడు మన దేశం నుండి వెళ్ళిన మన మిత్రులే కదా అని జాలిపడి అన్ని సౌకర్యాలు కల్పించి వారిని పెంచి పోషించి మన దేశ నాశనానికి మన మీదకే వచ్చే విధంగా చేసుకున్నాం. మరొక పక్క బంగ్లాదేశ్ కూడా మన వలన దేశాన్ని పొందారు అనే జ్ఞానం కూడా లేకుండా మన దేశంలో అల్లర్లు చేస్తూ మరొక పాక్లా మారింది. వీళ్లతో కూడా చాలా తలనొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. అందుకే మితిమీరిపోయిన మంచితనం కూడా ఎప్పటికైనా ప్రమాదమే. అందరినీ నమ్మేయడం ఏ రోజుకైనా మన చెడుకి దారితీస్తుంది అని ఈ పాక్ మరియు బంగ్లాదేశ్ను చూసి మనం బాగా నేర్చుకోవాలి. వీళ్ళు తల్లిపాలు తాగి రొమ్మును తన్నే ఒక దరిద్రమైన మనుషులు. అందరూ అర్థం చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఇంకా ముందు ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.